అందరికీ నమస్కారం. నేను యుఎస్‌లో మీటింగ్స్, ఇతరత్రా పనుల వల్ల ఒక విషయాన్ని లేట్‌గా గమనించాను. ఆ విషయం తెలిసినప్పటి నుంచి వీడియో చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. నాకు వేరే పనులు ఉండడం వల్ల కుదరలేదు. గుంటూరులోని ఒక వీధిలో ఒక మహిళకు చెందిన మోటార్ని తీసివేయవద్దు అని అడిగినందుకు ఒక టీడీపీ గుండా మల్లెల వెంకట రమణమూర్తి అనే గుండా అసలు ఆ మాట చెప్పాలంటే నాకు చాలా అన్ఈజీగా అనిపిస్తుందండి. ఒక మహిళ అని కూడా చూడకుండా ఆమెను వివస్త్రను చేసి 15 నిమిషాల పాటు కడుపులో తన్నుతూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది అతని పైన అని చెప్పేసి కడుపులో తన్నుతూ దుశ్శాసన పర్వానికి తెరలేపారండి. అంటే చెప్పేటప్పుడే ఎంతో అన్ఈజీగా ఉంది నాకు. అంటే ఒక మహిళ, ఇంకా చట్టాలు ఏమైపోయాయి, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, వాటిపైన తెలుగుదేశం గుండాలకు గౌరవం ఉందా లేదా అన్న ఒక విచిత్రమైన భావన కలుగుతుందండి. ఇది సమాజం యాక్సెప్ట్ చేసే విషయం కాదండి. ఇది మహిళ అమ్మతో సమానం. ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది. ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ మీకు నచ్చకపోతే మీరు కంప్లైంట్ ఇవ్వండి. చట్టపరంగా ఏదైనా చర్యలు తీసుకోండి. అంటే ఎలా అయిపోయిందంటే ఈ ప్రభుత్వ హయాంలో అండి, చట్టాల్ని చేతిలోకి తీసుకోవడం, వారు ఇష్టారీతిన వారు వ్యవహరించడం. అతను టీడీపీకి సంబంధించిన వ్యక్తి అండి. గతంలో మనం చూసాం, అంబటి రాంబాబు గారి పైన దాడి చేశారు, వారి ఆఫీస్ పైన దాడి చేశారు. ఆ దాడిని తెలుగుదేశం వాళ్ళు మేము దాడి చేయలేదు, నిరసన చేశామని చెప్పారు. సరే, మీరు అంబటి రాంబాబు గారి పైన లేకపోతే వారి ఆఫీస్ పైన దాడి చేస్తే ఓకే, ఆవేశంలో దాడి చేశారు అనుకుందాం, దానికి కూడా శిక్ష వేయాల్సిందే చట్టపరంగా. కానీ పెట్రోల్ బాంబులతో వారి ఇంటిపైన మహిళలు ఉన్నారని కూడా చూడకుండా దాడి చేశారు, చేయించారు. అక్కడ లోకల్ ఎమ్మెల్యే గల్లా మాధవి ఇంటిపైన మరి ముఖ్యంగా మహిళలు ఉంటే ఎవరు కూడా దాడి చేయడానికి సాహసించరు. ఇక్కడ పవర్ ఉందా లేదా అన్నది అప్రస్తుతం. కానీ ఆ రోజు దాడి చేశారు. అలాగే జోగి రమేష్ గారి ఇంటిపైన పెట్రోల్ బాంబులు వేశారు, మనం చూసాం. వారి ఇంట్లో జోగి రమేష్ గారి తండ్రి గారు ఒక్కరే ఉన్నారు. కొంచెంలో ఆ ప్రాణ నష్టం తప్పింది. ఆ రోజు తప్పు చేసిన వాళ్ళని శిక్షించి ఉంటే ఈరోజు ఇటువంటి ఘాతకానికి వారు పాల్పడేవారు కాదండి. దీనిని ఏ విధంగా సమర్థించుకుంటారో నాకు అర్థం కావట్లేదని. అంటే ఇంకా దీనికి మందే లేదు. అంటే మాకు అధికారం ఉంది, మేము ఏదైనా చేయగలం. ఒక మహిళను రోడ్డు పైన వివస్త్రను చేసి దుశ్శాసన పర్వానికి మేము తెరలేపుతామంటే ఎప్పుడో చరిత్రలో మనం చదువుకున్నాం. దుశ్శాసన పర్వం అంటే ఏంటనేది ఈరోజు మనం లైవ్లో చూస్తున్నాం. అది కూడా జూలై 15వ తేదీ జరిగితే 3 రోజుల వరకు ఆ విషయాన్ని వెలుగులోకి రానివ్వకుండా తొక్కిపెట్టారు ఈ టీడీపీ గుండాలు. ఈరోజు యాక్షన్ తీసుకున్నాం, సస్పెండ్ చేసాం, చర్యలు తీసుకుంటాం. ఇది కాదండి, ఇది కాదు. ఒక టీడీపీకి చెందిన అధికారంలో ఉన్న వ్యక్తి చట్టాలను చేతిలోకి తీసుకొని మేము ఏదైనా చేయొచ్చు, రోడ్డు పైన నరికి 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 చంపొచ్చు, చిన్నపిల్లల్ని మానభంగం చేయొచ్చు, యాసిడ్ దాడులు చేయొచ్చు, ఆస్తులు ధ్వంసం చేయొచ్చు, మహిళల్ని బట్టలు ఉడదీసి కొట్టొచ్చు, వివస్త్రనం చేయొచ్చు, వ్యక్తిత్వ హననం చేయొచ్చు అన్న అహంకార పూరిత ధోరణితో వారు వ్యవహరించడం ఇటువంటి దారుణాలకి కారణం ఉంది. రాజకీయాలు ఎప్పుడైనా చేయవచ్చు, అది వేరే విషయాల్లో కూడా రాజకీయం చేయొచ్చు. కానీ ఇక్కడ రాజకీయాల కంటే ఒక మనిషిగా మనం స్పందించాలి. ఒక మనిషిగా మనం ఓడిపోయినట్టు. ఏ మాత్రం
విలువలనేవి చంద్రబాబుకు ఉంటే నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఏంటి చిన్నదానికి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా, మీరు రాజకీయం చేస్తున్నారంటే ఇంకా ఏంటండి ఇది? ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది? ఇప్పుడు రూలింగ్లో ఉన్న వ్యక్తి మేము చట్టాన్ని చేతిలోకి తీసుకుంటాం, మాకు ఎవరైనా అడ్డొస్తే నరికి చంపుతాం, పెట్రోల్ బాంబులు వేస్తాం, మహిళల్ని వివస్త్రలు చేసి పొట్ట మీద పిడుగుదులు గుద్దుతాం, 15 నిమిషాలు ఈడ్చుకెళ్ళి రోడ్డు మీద లాగి కొడతాం. ఇదే అండి ప్రభుత్వం. ఈరోజు ఆగమేఘాల మీద మేము అతన్ని సస్పెండ్ చేస్తున్నాం. మీ సస్పెన్షన్ ఎవరికి కావాలి? మీ సస్పెన్షన్ మీ పార్టీ కాదు, ఇది ప్రజల భద్రత, ప్రభుత్వ బాధ్యత. పవన్ కళ్యాణ్ ఇంతకుముందు ఒక మాట అన్నాడండి, అంటే అనాలోచితంగా అన్నాడో ఆవేశంలో అన్నాడో నాకు తెలియదు, కానీ కాంగ్రెస్ వల్ల పంచెలు ఊడదీసి నడి రోడ్డు పైన కొడతా అన్నాడు. ఈరోజు అదే రిపీట్ అయింది. ఒక మహిళను రోడ్డు పైన బట్టలు ఊడదీసి కొట్టారు. ఇంకా వాళ్ళు ఎలా ఈ ప్రభుత్వ పెద్దలు భోంచేయగలుగుతున్నారో నాకైతే అర్థం కావట్లేదండి. ఇది సమాజంగా ఎవరు చేసినా యాక్సెప్ట్ చేయకూడదు. ఎక్కడ భద్రత ఎక్కడుందండి? మహిళలకు భద్రత ఉందా? మగపిల్లలకు భద్రత ఉందా? ఆడపిల్లలకు భద్రత ఉందా? చిన్నారులకు భద్రత ఉందా? వీటన్నిటినీ పక్కన పెట్టి సోషల్ మీడియా మీద మేము ఉక్కుపాదం మోపుతాం, సోషల్ మీడియాలో కేసులు పెడతాం, మమ్మల్ని హర్టు చేసినారు, మమ్మల్ని అవమానించినారు, కింద కామెంట్స్ చూడండి. ఎంతసేపు సోషల్ మీడియానేనా? వంగల్పూడి అనిత గారిని అడుగుతున్నా, నారా లోకేష్ని అడుగుతున్నా. టాస్క్ ఫోర్సులు పెడతాం. ఏవి మీ టాస్క్ ఫోర్సులు? ఏవి మీ టాస్క్ ఫోర్సులు? ఈ దుశ్శాసన పర్వాన్ని ఆపగలిగాయా? రోడ్డు మీద ఇలా ఫుట్బాల్ దానినట్టు తన్నుతుంటే ఒక మహిళను అని కూడా చూడకుండా ఎక్కడికి పోయాయి మీ టాస్క్ ఫోర్సులు? ఎక్కడికి పోయాయి? మీ నిబద్ధత ఎక్కడికి పోయింది? మీ నిజాయితీ ఎక్కడికి వెళ్ళింది? అమానుషం, అమానవీయం, సభ్య సమాజం తలదించుకునే విషయం, గర్హనీయం, శోచనీయం. ఇంతకంటే తెలుగులో పదాలు కూడా ఉండవేమండి. నిస్తేజం, నిర్వేదం, నిర్లిప్తత, ఇటువంటివి చూసినప్పుడు బ్లడ్ బాయిల్ అవుతుందండి. ఎన్నైనా ఇట్లా మాట్లాడచ్చు, ఎన్నైనా చెప్పచ్చు. ఆ మహిళ ఎంత వేదన అనుభవించుంటుందో ఒకసారి ఆలోచించండి. తెలుగుదేశం వాళ్ళని అడుగుతున్నా, ఒక నడి రోడ్డు మీద ఆమె మానాన్ని మీరు పూచిక పుల్లలాగా చూస్తూ, పైగా మహిళను పిడుగుద్దులు గుద్దడం, పొట్టలో గుద్దడం, తన్నడం. ఆమె ఏం పాపం చేసింది? చంద్రబాబుని, నారా లోకేష్ని, పవన్ కళ్యాణ్ అడుగుతున్నా. మనం ఎన్ని మాట్లాడినా ఏం లాభం అండి? వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. నాకు సారీ టు సే దిస్ అండి. ఇది ప్రభుత్వము కాదు, అది పరిపాలన కాదు.